మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొత్తానికి ఏదైతే బాలకృష్ణ చేసిన కమెంట్స్ పై ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. దీనికి సంబంధించి గజ్జల కాంతం గారు అయితే ఫైర్ అయ్యారు. దాంతో మనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు బాలకృష్ణ చేసిన కమెంట్స్? బాలకృష్ణ అంటోడు కేసీఆర్ కుటుంబానికి పాలేరు, పెద్ద పాలేరు. మరి పెద్ద పాలేరు గురించి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిదని మేము అనుకుంటున్నాం. అది కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబానికి పెద్ద పాలేరు. వాళ్ళ ఇంట్లో జైన్ అయ్యి ఆయన 2008లో పాలేరుగా జైన్ అయ్యాడు. కూరగాయలు ఇంట్లో పనులు చేయడానికి పాలేరు పనికి పెట్టుకున్నారు. ఆ పాలేరును కేసీఆర్ కేటీఆర్ ఎంపీని చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. వాళ్ళ ఇంట్లో ఇప్పటికి కూడా పాలేరు పని చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచినా పాలేరు పని చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ నాకు తెలియదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడితే ఉడుకుండేది లేదు. సుమన్, నువ్వు కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరువు. నీవు నాలుకే అద్దులు పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే నాలుకే ఘోషిస్తాం. ఇది జాగ్రత్త అని చెప్తున్నా. ఎందుకంటే నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇక్కడ ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడినామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడినట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాది. ఇవాళ నువ్వు ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడమంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినట్టే. ఇవాళ నీవు మా ముఖ్యమంత్రి అనడం కాదు, నీ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతూ పుట్టు. నువ్వు అమర్యాదగా మాట్లాడడం సరైనది కాదు అంటున్నా. ఎందుకంటే ఇవాళ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఆ పెద్ద పాలకులతో మాట్లాడిచ్చిర్రు. ఇది సరైనది కాదు. ఎందుకంటే కేటీఆర్ నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. హరీష్ రావు నువ్వు కూడా మరి మా ముఖ్యమంత్రి గారిని, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీ కుటుంబానికి మస్తిబ్దం లేదు. మీ కుటుంబం సైకోలాగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే అధికారం పోయి 60 రోజులు అవుతుంది. 60 రోజులు రావడంతో మీకు మస్తిబ్దం పోయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మా అధినేత సోనియమ్మను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఇది వాస్తవాలు. తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ. 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేశారు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము, తెలంగాణ ప్రజా సంఘాలు చేసిగా మేము, తెలంగాణ విద్యార్థి సంఘాలు, పొలిటికల్ చేసి చైర్మన్ కోదండరాము, ఉద్యోగ సంఘాలు మేమందరం కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చి సోనియమ్మను మెప్పించి తెలంగాణ తీసుకొచ్చాం మేము. ఏమయ్యా కేసీఆర్ గారు, మీరు ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో తెలంగాణ కావాలని అడిగిర్రా? అడిగితే ఆ రికార్డు ఉంటే ఒకసారి తెలంగాణ ప్రజలు చూపించండి. ఎక్కడన్నా మీరు తెలంగాణ ఉద్యమాలు ఎప్పుడన్నా మీ సామాజిక వర్గంలో కానీ, మీ కుటుంబంలో కానీ తెలంగాణ కోసం ఎవరైనా చనిపోయారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. 1200 మంది బిడ్డలు చనిపోయారు. వీళ్ళ తెలంగాణ ఉద్యమం చేసింది కూడా తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ ప్రజా సంఘాలు చేసిన మేము, పొలిటికల్ చేసిన కోదండరాము, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు అందరినీ కలుపుకొని మేము ఉద్యమం చేశాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను గౌరవించి, మా ఉద్యమకారుల అభిప్రాయాలను గౌరవించి, అమ్మ సోనియా గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, నువ్వు టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీని పెట్టుకున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని
పరిపాలించావు. ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోషేశావు. 75 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన చేయలేదు, ఇటువంటి దోపిడీ చేయలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని నువ్వు దూషించావు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశావు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే ఖచ్చితంగా మీ ఇండ్లు ముట్టడిస్తాం, మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యంగా నిరుద్యోగులు కారణం. సో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా మాకు ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పేసి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం క్లారిటీ ఇవ్వబోతుంది, వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వబోతుంది? అమ్మా, ఇప్పటికి 60 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే 60 రోజులు అవుతుంది. ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం తీసుకొచ్చుకున్నదే నీళ్లు నిధులు కోసం తీసుకొచ్చుకున్నాం. ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా మాట ప్రకారం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు నియామకాలు జరుగుతాయి. ఖచ్చితంగా దాంట్లో ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేసీఆర్ కుటుంబం కానీ రెచ్చగొడితే రెచ్చిపోకూడదు, వాళ్ళ భ్రమలు పడకూడదు. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 2023 నవంబర్ దాకా అధికారంలో ఉన్నారు. కానీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగలే. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయలే. ప్రతిదీ వాగ్దానాలు చేసి మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. 60 రోజులే అవుతుంది. నియామకాలు తొందరగా అంటే ఎట్లా? మీరు కూడా ఆలోచించాలి, నిరుద్యోగ యువత ఆలోచించాలి. టైం ఉంది. ఈ 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగ యువకులకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో కేటీఆర్ కూడా అప్పుడు అనడం జరిగింది, పులి బయటకు వస్తుందని చెప్పేసి. సో కేసీఆర్ బయటకు వచ్చిండు, మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్? పులి లేదు, ఎవడు పులివాడు అసలైన పులే రేవంత్ రెడ్డి. ప్రజలు ఎన్నుకున్న పులి. ఆ పులికి నీతి నిజాయితీ ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ పులి కాదు, అసలైన పులే మా రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు నమ్మారు. తెలంగాణ ప్రజల పక్షాలు నిలబడ్డాడు. తెలంగాణ యువత పక్షాలు నిలబడ్డాడు. తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాలు నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమకారుల పక్షాలు నిలబడ్డాడు. కాబట్టి అసలైన పులే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పులి ఎవరో మాకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నోని పులి అంటారా? వాడు ఎవడో పులి అంటాడు కానీ వానికి సిగ్గు లేదు. వాడు ఎవడో పులి మాకు తెలియదు. ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఇతర రాష్ట్రాన్ని నాశనం చేసినోని పులి అని మరి వాడు ఎవడు అంటాడు కానీ వానికి మతిస్థిమితం లేదు, వానికి ఆలోచన లేదు. కాబట్టి ఆ మాటలు మాట్లాడతాడు. అసలైన పులి ఇప్పుడు బయలుదేరింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డటువంటి పులే మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారు. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్? ఎక్కడి ఎంపీలా మాకు ఖచ్చితంగా 14 నుంచి 15 సీట్లు మాయే. ఇక్కడెక్కడ బీఆర్ఎస్ ఇక్కడ కథమైపోయిందని మీకు తెలియకపోతే మీరు ఆ విషయం అడగండి. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటిదే లేదు రాష్ట్రంలో. అది ఎవరు నమ్ముతాడు? వాడు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండ్రు. అందరూ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఏరుతున్నారు. వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ దొర పరిపాలన కింద అందరూ నలిగిపోయి ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు బయటికి. ఇంకెక్కడిది బీఆర్ఎస్? ఎక్కడిది బీఆర్ఎస్ లేదు ఇక్కడ. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు తప్ప వేరే పార్టీ లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సార్.